హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులు అయితే ఉన్నారో సోదరీమణులు, సో వాళ్ళైతే సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి అయితే సైట్ చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుందన్నమాట. ఇంకా కూడా సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చేసుకోండి. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారము 33,667 స్లాట్స్ అనేటివి ఖాళీగా ఉన్నట్లయితే చెప్తుందన్నమాట. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 21 రకాల వైకల్యాలకు సంబంధించి అయితే సదరం సర్టిఫికేట్లు అనేటివి జారీ చేస్తుందన్నమాట. సో మీరు ఈ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించిన క్యాంపులలో సదరం సర్టిఫికేట్ సంబంధించి స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈరోజు మిస్ అయినా కానీ మీకు అవకాశం అనేది ఇస్తారు. అది కూడా ఎలా ఇస్తారంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకు 33,667 స్లాట్స్ అనేటివి ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పారు కదా. ఈ రోజుతో మీకు స్లాట్స్ అనేటివి కంప్లీట్ కాకపోయినట్లయితే, మీ యొక్క అదృష్టం బాగుంటే ఇక్కడ 33,667 స్లాట్స్ అనేటివి బుక్ కాలేదనుకోండి, తిరిగి మళ్ళీ వచ్చే వారం సోమవారం, మంగళవారానికి అవకాశం అయితే ఇస్తారు. అలా ప్రతి వారం కూడా సోమ, మంగళవారాలకైతే ఇస్తారు. కేవలము ఈ స్లాట్స్ అనేటివి పూర్తిగా ఫిల్ అయ్యేంత వరకు, అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు అయితే ఈ స్లాట్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి. ప్రతి సోమ, మంగళవారాల్లో అయితే స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పి సమాచారం అయితే ప్రభుత్వం గతంలోనే ఇచ్చింది. సో నేను మీకు తెలియజేశాను. అయితే ఇప్పుడు 21 రకాల వైకల్యాలకు సంబంధించి ఈ స్లాట్స్ బుకింగ్ అనేది చేస్తున్నారు కదా. ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కనుక లేకపోయినట్లయితే, ఆ హాస్పిటల్ కాకుంటే ఇంకొక హాస్పిటల్ అయినా ఖాళీగా కనుక ఉండినట్లయితే, మీ జిల్లాలో ఎక్కడైనా సరే, లేదా మీ జిల్లానే కాకుండా మన యొక్క రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకునేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్లాట్ బుకింగ్ తేదీ అనేది వస్తుంది కదా, అక్కడ ఆ తేదీకి మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. సో వైద్య పరీక్షలు అయితే చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్ బుక్ చేసుకోవడము చాలా అవసరము. అయితే ఫ్రెండ్స్, చాలామంది కూడా నాట్ అవైలబుల్ అనేది చూపిస్తుందని చెప్పి అక్కడితో ఆగిపోతున్నారు. నాట్ అవైలబుల్ లేకపోయినా వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, సో వెయిటింగ్ లిస్ట్లో అయినా మీరు బుక్ చేసేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్ బుక్ చేసుకోవడం చాలా అవసరం. ఓకేనా. సో స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి, ఇది మాత్రం క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్తో అయితే ఈ యొక్క సదరం వెబ్సైట్ అనేది రన్ అవుతుందని చెప్పారు కదా. ఈ సైట్ కూడా చాలా స్పీడ్గా అయితే ఉందన్నమాట. కొంచెం కొత్త విధానంలో అప్లికేషన్ మోడ్ అనేది ఉందన్నమాట. సో మనం వెళ్ళగానే అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకొని రమ్మని చెప్పి అయితే అడుగుతారు. కొంతమంది మంచివారు కనుక ఉండినట్లయితే మీ డీటెయిల్స్ అడుగుతూ అక్కడ అప్లికేషన్ అనేది ఫిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అప్లికేషన్ వచ్చేసి మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే ఇస్తారు. అంటే అక్కడ మీకు ప్రింట్అవుట్ పీడిఎఫ్ అనేది ఇస్తారనమాట. ఆ పీడిఎఫ్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అయితే ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అన్నది జరగవచ్చు, లేదా డైరెక్ట్గా మీ వివరాలను అడుగుతూ అప్లికేషన్ కూడా చేయవచ్చు అనమాట. అయితే డైరెక్ట్గా వివరాలు అడుగుతారు కదా, అవి ఎలా అడుగుతారంటే, సో ఫ్రెండ్స్, ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళండి, ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ని. ఓకేనా. ఓటీపీ చెప్పిన తర్వాత కొన్ని వివరాలు ఆటో ఫిల్ అయితే అవుతాయి. సో మనం ఇప్పుడు రీసెంట్గా సర్వేలు అయితే జరిగాయి కదా, ఆ సర్వే ఆధారంగా ఆధార్కి కొన్ని వివరాలు అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ చేయబడి ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫిల్ అయిపోతున్నాయి అనమాట. సో మనం దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉంటుంది, దానికి రీజన్ ఇదేనమాట. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ వివరాలు అనేటివి ఫిల్ అయిన తర్వాత కొన్ని వివరాలు మనం చెప్పాల్సి అయితే ఉంటుందండి. అవి వచ్చి ఫ్యామిలీ రిలేటెడ్గా కొన్ని వివరాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వచ్చేసి మన యొక్క ఎడ్యుకేషన్ పరంగా కొన్ని వివరాలు అయితే ఉన్నాయన్నమాట. మరికొన్ని వచ్చేసి మనం మోల్స్ అనేవి చెప్పాలి, పుట్టుమచ్చలు అయితే చెప్పాలన్నమాట. ఆ వివరాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా కొన్ని స్కాన్స్ అయితే అడుగుతారండి, అంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆటోమేటిక్గా ఫిల్ అయినటువంటి డీటెయిల్స్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనల్ని అడిగేటివి మ్యారిటల్ స్టేటస్, అంటే వివాహం అయిందా లేదా అడుగుతారు. మనం ఎంతవరకు చదువుకున్న ఆ వివరాలు అడుగుతారు. మోల్స్ అడుగుతారు, అంటే పుట్టుమచ్చలు అడుగుతారు, అవి కూడా చెప్పాలి. అవి చెప్పేసిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్లో కూడా మీరు ఒకవేళ వివాహం అయితే మేనరికం కింద చేసుకున్నారా లేదా అని కూడా అడుగుతారనమాట. అదేవిధంగా మీకు పుట్టుకతోనే ఈ యొక్క వైకల్యం ఉందా లేదా అనేది కూడా అడుగుతారు. సో ఆ వివరాలు కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అడ్రస్ కూడా చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయాలని చెప్తున్నారు కదా, స్కాన్స్ అనేటివి ఇవ్వాలి కాబట్టి, డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, అదేవిధంగా మీరు సిగ్నేచర్ చేస్తారు కాబట్టి సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది డాక్యుమెంట్స్లో భాగంగా. కాబట్టి అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా మీరు ఫిల్ చేసి అయితే ఇవ్వండి. ఓకేనా.
సో ఫిల్ చేసి ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేసుకుంటూ ఉంటారనమాట. అప్లోడ్ చేసిన తర్వాత స్లాట్ అనేది ఎక్కడ బుక్ చేయాలని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. సో మీకు రిలేటెడ్‌గా అంటే మీకు ఏ డిసేబిలిటీ ఉంటుందో దానికి రిలేటెడ్‌గా స్లాట్ ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడ బుక్ చేపించుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌లో గనక లేకపోయినట్లయితే కొంచెం దూరంలో ఉన్నటువంటి మీ జిల్లా పరిధిలో ఏదైనా ఉండినట్లయితే సో దానికైతే మీరు బుక్ చేసేసుకొని ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే స్లాట్ బుకింగ్ గనక కాకపోయినట్లయితే మీరు తిరిగి మరో 3 నెలల తర్వాత అయితే స్లాట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ లోపల పెన్షన్ సైట్ గనుక ఓపెన్ అయినట్లయితే మీరు పెన్షన్ అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి స్లాట్ బుకింగ్ అనేది కంపల్సరీగా ముందుగానే చేసేసుకోండి వీలైనంత త్వరగా. రాష్ట్ర ప్రభుత్వము 33,667 ఖాళీలైతే ఉన్నాయి. స్లాట్స్ బుక్ చేసుకోండి అని చెప్పి చెప్తోందన్నమాట పదే పదే. ఓకేనా? సో ఇప్పుడు స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుందంటే సో మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అయితే ఇస్తారనమాట. ఆ స్లిప్‌లో ఏమేమి ఉంటాయంటే మీరు ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలి, ఏ తేదీన వెళ్ళాలనే వివరాలు ఉంటాయి. సో కాబట్టి ఆ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అనేది తీసుకొని వెళ్ళాలి. అందులో ఐడీ క్రియేట్ అయ్యి ఉంటుందంట మీకు. సో దాంతో పాటుగా ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు వీటితో పాటుగా ఈ యొక్క మెడికల్ రిపోర్ట్స్ మీ దగ్గర ఏమైనా ఉండినట్లయితే అంటే మీ యొక్క వైకల్యానికి రిలేటెడ్‌గా ఏదైనా సో మెడికల్ చెకప్స్ గనుక చేస్తూ గనుక ఉండినట్లయితే మీకు ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి. సో అవి కూడా మీకు ఉపయోగపడతాయన్నమాట వెరిఫికేషన్‌లో భాగంగా. సో అక్కడ హాస్పిటల్‌కి అయితే వెళ్తారు కదా! అక్కడ మీకు ఈ రికార్డ్స్ అన్నీ కూడా చూసుకుంటారు. అన్నీ కూడా బాగుంటే మీకు మిమ్మల్ని పంపిస్తారనమాట. పంపించేసిన తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడుంది, సో ఏ లాగిన్‌లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఐడీ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది కదా! సో ఐడీకి రిలేటెడ్‌గా మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటుంది కదా! దానికైతే ఓటీపీలు, మెసేజ్‌లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చూసుకుంటూ ఉండండి. సో అదేవిధంగా మీ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకునే దానికి సంబంధించి అయితే సిటిజన్ లాగిన్‌లో అయితే ఇస్తారనమాట. సో సదరం ఐడీ అనేది చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. సో కాబట్టి వీలైనంత త్వరగా మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవడము చాలా అవసరం అయితే ఉందనమాట. ఓకేనా? సో ఒకవేళ మిస్ అయిపోతే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్లుగానే మీరు మంగళవారాల్లో బుక్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కేవలము మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి మాత్రమే స్లాట్స్ అనేటివి ఓపెన్ అయ్యి ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయాయనుకోండి మీరు మళ్ళీ బుక్ చేసుకునే దానికి క్లోజ్ అయిపోయి ఉందన్నమాట సైట్. ఓపెన్ కాదు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క పెన్షన్‌లనేటివి పొందాలనుకుంటే ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాబట్టి సదరం సర్టిఫికేట్ వీలైనంత త్వరగా సదరం సర్టిఫికేట్ తెచ్చుకునే దానికి ట్రై చేయండి. సదరం సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ సచివాలయంకి అయితే సదరం సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుందనమాట. సో దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు తీసుకోవడమే. అదేవిధంగా మీరు సదరం సర్టిఫికేట్ ఏదైనా పోగొట్టుకొని గనుక ఉండినట్లయితే దాన్ని కూడా మన యొక్క సచివాలయంలోనే డౌన్‌లోడ్ చేసిస్తారు. కేవలం మీ ఐడీ చెప్తే సరిపోతుందనమాట. సదరం సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ చేసిస్తారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్‌లకు ఎలా ఇస్తుంది సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ వచ్చి సో ఇక్కడ 40% కంటే ఎక్కువగా గనుక ఉండినట్లయితే సదరం సర్టిఫికేట్ డిసేబిలిటీ అనేది సో మీకు పెన్షన్ అనేది వస్తుంది. అందులోనూ పర్మనెంట్ ఉంటేనే ఇస్తారనమాట. టెంపరరీ గనుక ఉండినట్లయితే సో పెన్షన్స్ అనేటివి ఇవ్వరు అనే దానికి ప్రూఫ్ అయితే లేదు. టెంపరరీ సర్టిఫికేట్ కూడా ఉంటే సో మీకు పెన్షన్స్ అనేటివి రావచ్చు. ప్రభుత్వం గైడ్‌లైన్స్ గనుక ఇచ్చినట్లయితే తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే పెన్షన్స్ అనేటివి ఓపెన్ చేయలేదు కాబట్టి కొత్తవి. సో సదరం సర్టిఫికేట్ సంబంధించిన స్లాట్స్ మాత్రమే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అన్ని రకాలుగా మన ఛానల్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.